ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో అర్హత లేని వారందరికీ అధికార పార్టీ ఓటు హక్కు నమోదు చేయిస్తుందని బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ ఆరోపించారు. గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్తో ఆర్భాటాలు తప్ప విదేశీ పెట్టుబడులు ఒక్క పైసా కూడా రాలేదన్నారు. అర్హత లేని వారికి ఓటు హక్కు కల్పించి అడ్డదారిలో వైసీపీ గెలవాలని చూస్తుందంటూ విమర్శించారు. లేదా అప్గ్రేడ్ అయ్యే అవన్నీ చేసేది కూడా రాష్ట్రం అభ్యున్నతి కోసమే కదా కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఇంత సహకారం అందిస్తుంటే దాన్ని ఉపయోగించుకోలేక, ఈ రాష్ట్రానికి ఆర్థిక పురోగతికి ఉపయోగపడలేక ఒక నిస్సహాయ ముఖ్యమంత్రిగా, ఒక దార్శనికత లేని, ఒక విజన్ లేని ముఖ్యమంత్రిగా చరిత్రలో జగన్మోహన్ రెడ్డి గారు నిలిచిపోతారు. ఆయన నుంచి నేను చాలా ఆశించాను. 4 ఏళ్ళు ఇన్ని మొట్టికాయ తిన్న తర్వాత కూడా గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ ముఖ్యమంత్రి మా జిల్లా వాడు చేస్తున్నారు. అనిపించేది కనీస అవగాహన లేకుండా మిత్రులకి ఇంకొకసారి పశ్చిమ రాయలసీమ పట్టభద్రులందరికీ కూడా ఒకసారి భారతీయ జనతా పార్టీ సమర్పించిన నగరూరు రాఘవేంద్ర రెడ్డి మొదటి ప్రాధాన్యత పోటేసి గెలిపిస్తే మార్పు కోసం చిత్తశుద్ధితో, నిబద్ధతతో, ఎటువంటి వెనకడుగు వేయకుండా, మాట చెప్పకుండా మాట తప్పం మడమ తిప్పం లాంటివి చెప్పి చేసే పార్టీ కాదు భారతీయ జనతా పార్టీ. దేశవ్యాప్తంగా జరుగుతున్న మార్పు కానీ, ట్రాన్స్ఫర్మేషన్ కానీ, అన్ని రంగాల్లో జరుగుతున్న అభివృద్ధి కానీ మనం చూస్తూ ఉన్నాం. భారతీయ జనతా పార్టీ మాట కట్టబడి ఉంటుంది. ఒక్కసారి అవకాశం ఇస్తే, చదువుకున్న వాళ్ళు ఒక్కసారి విజ్ఞప్తి ఆలోచించి ఒక్క అవకాశం ఇస్తే